హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఇస్లాం దాడులు భారతదేశం మీద ఏ విధంగా జరిగాయి, ఆ ఇస్లాం దాడుల నుంచి మన భారతీయ రాజులు, హిందూ రాజులు ఏ విధంగా ఎదుర్కొన్నారు, వాళ్ళ వీరగాథల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పటికే 3 వీడియోలు ఆల్రెడీ మనం అప్లోడ్ చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది 3 వీడియోలకి. ఈ 3 వీడియోలు కనుక ఇంతకుముందు చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, అందరూ వెళ్ళి చూడొచ్చు. ఇలా ఒక సిరీస్గా వస్తుంటాయి ఈ వీడియోలన్నీ కూడా. కాబట్టి ఈ వీడియోలన్నీ కూడా ఎవరైతే హిందూ బంధువులు ఉన్నారో, హిందూ బంధువులు అలాగే భారతీయులందరూ కూడా వీటి గురించి తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు అప్డేట్ వస్తుంది. దానివల్ల మీరు వీడియోలు మిస్ అవ్వకుండా ఉంటారు. ఒకవేళ పొరపాటున మిస్ అయితే మళ్ళీ మన ప్లేలిస్ట్లో అప్లోడ్ అయ్యి ఉంటాయి, అక్కడ కూడా చూడొచ్చు మీరు. ఈరోజు మనం ఇస్లాం సైన్యాన్ని చావ చితగ్గొట్టి వెనక్కి పంపించిన వీర రణబలుడి గురించి తెలుసుకుందాం. కాబూల్ దక్షిణ పశ్చిమ దిశలో సీస్తాన్ అనే రాజ్యం ఉంది. జరంగ్ నగరం దాని రాజధాని. రణబలుడు అనే వీరుడి ఆధ్వర్యంలో ఆ రాజ్యం ఉందన్నమాట, ఆ ఏలుబడిలో ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇంకా ఇప్పుడున్న భారతదేశం గురించి కాదు, అప్పుడు అఖండ భారతదేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే అప్పుడు టోటల్ ఆఫ్ఘనిస్తాన్ దాకా కూడా మన భారతదేశమే. సో అసలు అక్కడే నానా బాధలు పడ్డారు. అటు నుంచి రావడానికి ఇస్లాం సైన్యం అంతా కూడా అటు నుంచి వచ్చి ఆ ప్రాంతాలను ఆక్యుపై చేయడానికి, భారతదేశంలోకి రావడానికి ఆ ప్రాంతాల్లోనే రాలేక నానా బాధలు పడ్డారు అనమాట. సో రణబలుడే ఆధ్వర్యంలో అక్కడ ఉంది. అప్పట్లో ఉన్న ఖలీఫా సేనాధిపతి జియాద్ అనే ఆయన ఈ జరంగ్ అనే నగరం మీద దాడి చేశాడంట. అయితే రణబలుడు ఏం చేశాడంటే, రణబలుడు వాళ్ళ మీద గెలిచేశాడు. గెలిచి ఇంకా అక్కడితో వదిలేశాడు. ఇదే మన వాళ్ళు చేస్తున్న తప్పు. నేను మొన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది. చరిత్రలో జరిగిన తప్పులు ఏంటంటే వాళ్ళని ఓడించేసి వెనక్కి పంపించేస్తున్నారు తప్ప వాళ్ళు మళ్ళీ రాకుండా చేసే ప్రయత్నం కానీ, వాళ్ళని అప్పటికప్పుడే అక్కడే సంహరించడం కానీ, లేదంటే ఆ రాజ్యాలని మన వాళ్ళు స్వాధీనం చేసుకోవడం కానీ అవి జరగల. దానివల్ల ఏం జరిగిందంటే ఓడిపోయినా కూడా మళ్ళీ రావడం, మళ్ళీ మన మీద దాడి చేయడం, మళ్ళీ రావడం, మళ్ళీ దాడి చేయడం, ఇలా జరుగుతుంది. అలాగే అరబు సైన్యాలు మళ్ళీ దాడి చేశారంట. ఇదే రణబలుడి మీద ఓడిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ దాడి, కొన్నాళ్ళు మళ్ళీ సైన్యాన్ని తీసుకురావడం, కొంచెం సమకూర్చుకోవడం, మళ్ళీ దాడి చేయడం, మళ్ళీ ఓడిపోవడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. మళ్ళీ ఏం చేసేవాడు కదా రణబలుడు, పోండి పారిపోగానే వదిలేసేవాడు. మళ్ళీ కొంత సైన్యాన్ని సమకూర్చుకొని మళ్ళీ దాడి చేస్తూ ఉండేవాడు. ఇలా జయించిన ప్రతిసారి రణబలుడు అరబ్బులు తరిమికొట్టాడే కానీ మళ్ళీ రాకుండా శిక్షించలేదు, సంహరించలేదు. చివరగా ఇబ్న్ జియాద్ పట్టు వదలకుండా పెద్ద సేనతో వచ్చి జరంగ్ నగరాన్ని జయించి విధ్వంసం సృష్టించాడు. అయితే రణబలుడు పర్వతాలను అడ్డం పెట్టుకుని తప్పించుకున్నాడు. చూసారా, అన్నిసార్లు జయించినప్పుడు వాళ్ళని అక్కడే సంహరించడమో మొత్తం వాళ్ళ రాజ్యాన్ని కూడా తీసుకోవడం జరిగితే కనుక ఈ పరిస్థితి వచ్చేది కాదు. చివరికి ఇంకా పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చేసరికి రణబలుడే ఓడిపోయి తప్పించుకుని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఆశని తప్పించుకుని సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. తన రాజధాని జరంగ్ నగరాన్ని మళ్ళీ అనతి కాలంలోనే రణబలుడు మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడు. మీరేనండి మళ్ళీ మాకు దొరకదా సైన్యం అని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయినవాడు మళ్ళీ సైన్యాన్ని కూడగట్టుకొని మళ్ళీ ఇదే జరంగ్ నగరం మీద దాడి చేసి మళ్ళీ తన స్వాధీనం చేసుకున్నాడు. తిరిగి రాని రీతిలో జియాద్ను అరబ్ సైన్యాలను గట్టిగా బుద్ధి చెప్పి తరిమేశారు. అలా జియాద్ కాబూల్లో సీస్తాన్ని జయించకుండానే తన జయించడానికి వెళ్ళిపోయాడు. ఆ జియాద్ అనేవాడు పాపం ఈ కాబూల్ని జయించాలని వచ్చాడు, అనేక సార్లు ఓడిపోయాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, చివరికి మళ్ళీ జయించకుండానే వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మళ్ళీ ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత అబ్దుర్ రహమాన్ అనే సేనాని భారీ సైన్యంతో వచ్చి సీస్తాన్ నగర రాజధాని జరంగ్ను దొంగచాటుగా దాడి చేసి ఆక్రమించాడు. ఇతడు ఇరాక్ పాలకుని దాయాది. ఇది కారణం, ఈసారి గెలవడానికి కారణం ఏంటంటే ఆ టైంలో వీర రణబలుడు అక్కడ జరంగ్లో లేడంట. అతను లేని టైం చూసి వచ్చి దొంగచాటుగా గెలిచేశాడు. రణబలుడు జరంగ్లో లేని కారణంగా ఇది సాధ్యమైంది. అక్కడి నుంచి అరబ్ సైన్యాలను భారతదేశం వైపు నడిచారు. పర్వతాల మధ్యలో
హేమానంద నది ప్రవహిస్తుంది. ఇక్కడ ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఏం జరుగుతుందో అప్పుడు అదే జరిగింది. ఎప్పుడు కూడా నదీ తీరాల్లో జోరా అనే పర్వత శిఖరం పైన జూరాదేవి మందిరం ఉంది. ఈ మందిరాలను ధ్వంసం చేయడం అనే కార్యక్రమం ఒక అలవాటుగా మారిపోయింది ఈ ఇస్లాం సైన్యానికి. దేవి విగ్రహం బరువైన విలువైన సువర్ణ విగ్రహం, అంటే బంగారంతో చేసిన చాలా పెద్ద బరువైన విగ్రహం అంట. అనేక మంది ఆ ప్రాంతాల్లో ఉండే పర్వతరాజులందరికీ కూడా జూరాదేవి చాలా ప్రసిద్ధి ఆరాధ్య దైవం. దేవికి నిత్య పూజలు చేసే పూజారితో పాటు కొద్ది మంది ప్రజలు మాత్రం ఆ ఊళ్ళో ఉంటారంట. అంటే అంత బంగారం విగ్రహం అయినా, అంత పెద్ద విగ్రహం అయినా కూడా భగవంతుడి విగ్రహం కాబట్టి హిందూ రాజులు ఎవరు దాని మీద దృష్టి పెట్టాల, ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఈ ముస్లింలు వీళ్ళ సైన్యం దృష్టి దాని మీద పడింది. సేనాన్ రెహమాన్ కంటికి ఇది నలుసుగా కనబడింది మందిరం. అరబ్బులు నది దాటి మందిరాన్ని ధ్వంసం చేసి సువర్ణ విగ్రహాన్ని ఎత్తుకెళ్ళిపోయారంట. దేవీ విగ్రహం సంరక్షణలో పూజారి గ్రామస్తులందరూ బలిదానం అయ్యాలి. ఎట్లాగొట్లా ఈ విగ్రహాన్ని మనం దేవుణ్ణి దేవతని కాపాడాలి, ఆ విగ్రహాన్ని కాపాడుకోవాలి, గుడిని కాపాడుకోవాలన్న ప్రయత్నంలో పాప పూజారి చచ్చిపోయాడు. ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా చచ్చిపోయారంట. అయితే ఖలీఫా ఏం చేశాడు, సువర్ణ విగ్రహాన్ని వెనక్కి వచ్చేసేయి, నువ్వు ముందుకు వెళ్ళబాకు అని చెప్పి, ఆ విగ్రహం కోసం అని చెప్పి ముందు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేయని చెప్పి రెహమాన్ని మళ్ళీ వెనక్కి పిలిచేశాడంట. ఇలా కాబూల్ సిస్తాన్ ప్రాంతాన్ని అరబ్బులు శాశ్వత రాజ్యం ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఆ తర్వాత ఇంకో ఖలీఫా వచ్చాడు. ఆ ఖలీఫానేమో ఈ విగ్రహాన్ని తీసుకుని దాచుకున్నాడు, ఎక్కడ పెట్టేసుకున్నాడు. అక్కడతో మళ్ళీ కొన్నాళ్ళు యుద్ధాలు ఆగిపోయినాయి. మళ్ళీ ఆ ఖలీఫా చచ్చిపోయిన తర్వాత ఇంకో ఖలీఫా వచ్చాడు. ఈ ఖలీఫానేమో 1961 నుంచి 661 క్రీస్తు శకం 661 సంవత్సరం నుంచి 670 మధ్యలో ఎలాగైనా సీస్తాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. సేనాని అబ్దుర్ రెహమాన్ను సైన్యం ఇచ్చి సీస్తాన్ మీద పంపించాడు. ఒక్కొక్క ఖలీఫా మారినప్పుడల్లా మళ్ళీ భారతదేశం మీద దండయాత్రలు చేయడమే ఇదే పని వీళ్ళకి. సీస్తాన్ని ఆక్రమించిన రెహమాన్ కాబూల్ దుర్గాన్ని చుట్టుముట్టాడు. ఒక నెల రోజుల పాటు కాబూల్ దుర్గాన్ని చుట్టుముట్టి ముస్లింలను ఎదిరించారంట. కాబూల్లో అయినా ఆ దుర్గంలో ఉన్న వాళ్ళందరూ, అంటే ఆ కోటలో ఉన్న వాళ్ళందరూ ఎదిరించారు. కానీ నెల రోజుల పాటు ఎదిరించిన తర్వాత కూడా ఇంకా పెద్ద సైన్యం ఉండేసరికి ఆ లోపల ఉన్న వాళ్ళకి ఆహారాలు, వాళ్ళు తినడానికి ఆహారం కావాలి కదా, ఆహారం అవన్నీ అయిపోయినాయంట. అయిపోయేసరికి ఇంకా వాళ్ళు వీక్ అయిపోయారు. బయట నుంచి సహాయం అందే అవకాశం కూడా లేదు. దుర్గాన్ని చుట్టుముట్టిన భారీ ముస్లిం సైన్యాలు తరిమికొట్టే శక్తి కాబూల్ రాజుకు లేదు. అందుకని వ్యూహాత్మకంగా అతను ఏం చేశాడంటే, సరే ఆ దుర్గాన్ని వదిలిపెట్టి, ఆ కోటను వదిలిపెట్టి ముస్లింలకి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. కోటల నుంచి వేరే దారిలోంచి వెళ్ళిపోయాడు. దాంతో ఇంకా అదంతా కూడా ముస్లిం సైన్యం చేతిలోకి వెళ్ళిపోయింది ఆ దుర్గం. అయితే వెళ్ళిపోయిన రాజు ఏం చేశాడు, కాబూల్ రాజు సమీప రాజ్యాల భారతీయ యోధులకు పిలుపునిచ్చాడంట. ఈ పిలుపు విన్న భారత రాజులు, సేనానులు, యోధులు చిన్న చిన్న బృందాలంతా ఒకటే కాబూల్ రాజు నాయకత్వంలో ముస్లింలు ఎదిరించారు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం కదా, అలాగా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఇదంతా మన హిందూ రాజులం, మనం భారతీయ రాజులం, మన మీద వేరే వాళ్ళు దండెత్తి వస్తున్నారు, మనం అందరంగా యునైటెడ్గా లేకపోతే కనుక దెబ్బతింటాం అని చెప్పి అందరికీ అర్థమైంది. ఎప్పుడైతే కాబూల్ రాజు పిలుపునిచ్చాడో ఆ చిన్న చిన్న రాజులు, సైన్యాలు వాళ్ళందరూ ఒకటైపోయి ఇప్పుడు ఆ దుర్గం మీద ముస్లిం సైన్యం మీద ఎదిరించారంట. కోట లోపల బయట ముస్లిం సైన్యాలు విడిది చేసి ఉన్నాయి. వాళ్ళ మీద హిందూ సైన్యాలు హఠాత్తుగా దాడి చేశాయి. ముస్లిం సైనికుల రక్తంతో కాబూల్ నేలలు ఎర్రబారినాయి. కాబూల్ని విడిచిపోయి పారిపోయిన రెహమాన్ సీస్తాన్లో రక్షణ పొందాడు. కాబూల్ వదిలేసి మళ్ళీ పారిపోయి ఆ రెహమాన్ అనేవాడు సీస్తాన్లోకి వెళ్ళి అక్కడ ఉన్నాడంట. 673లో సేనాన్ రెహమాన్ స్థానంలో యాదీజ్ ఇబ్న్ జియాద్ సీస్తాన్ పాలకుడుగా వచ్చాడు. అక్కడ సీస్తాన్లో ఉన్న ఈ రెహమాన్ను ఇంకా అతను తీసేశారు. మళ్ళీ ఇంకొక అతన్ని అక్కడ రాజుగా పెట్టారు, పాలకుడిగా. అతను చూసి సీస్తాన్ రాజు రణబలుడు పర్వతాన్ని పొంచి ఉండి సింహంలో యాజీద్ సేనల మీద దూకాడు. ఇందాక మనం రణబలుడు మా పర్వతాల్లో పారిపోయాడని చెప్పాం కదా, పర్వతాలను అడ్డం పెట్టుకుని పారిపోయాడని చెప్పాం కదా. రణబలుడు కూడా ఏం చేశాడు, రణబలుడు మొత్తం సైన్యాన్ని ఖాళీగా ఉండకుండా మొత్తం సైన్యాన్ని అంతా మళ్ళీ సమకూర్చుకున్నాడంట. సమకూర్చుకుని ఈ జియాద్ అనే యాజిద్ సేనల మీద దూకాడు. హేలమందా నదీ తీరంలో ఎక్కడైతే ముస్లింలు మందిర విధ్వంసం చేశారో అక్కడే జంఝా అనే చోట రణబలుడు యాజిద్ను చక్రబంధంలో ఇరికించాడు.
రణబల్టి సేనలకేమో ఆ పర్వతాల ప్రాంతాలన్నీ కొట్టిన పిండి. ఈ ముస్లిం సైన్యాలకేమో అవన్నీ ప్రాంతాలు తెలియవు, అంత కొత్త ప్రాంతంగా తెలియదు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని రణబలుడు ఆయన చితక్కొట్టాడు. రణబల్టి సేనలకు సుపరిచితం. ముస్లిం సైన్యాలేమో చెల్లాచెదరైపోయినాయి. గుంపులు గుంపులుగా ఎవరికి తోచిన వైపు వాళ్ళు పారిపోయారంట ముస్లిం సైన్యం. వీళ్ళు ఎటుపోయినా కానీ అక్కడ రణబల్టి సేనలు ఎదురుపడుతున్నాయంట. చివరికి ఆ సైన్యాలు, ముస్లిం సైన్యాలందరూ చచ్చిపోయారు. ఇటు పారిపోదామన్నా అటువైపు మొత్తం చుట్టుముట్టేశాడు కదా, ఎటు పారిపోదామన్నా అటు ఈ రణబల్డు సైన్యాలు ఉంటే ఆ చేతిలో చిక్కి ముస్లిం సైన్యం అంతా చచ్చిపోయారు. చివరికి యాజీద్ కూడా చచ్చాడు. రణబల్డు ముస్లింలు పూర్తిగా తను కొట్టి సీస్తాన్ను స్వాధీనం చేసుకున్నాడు. జరంగ నగరంలో ప్రవేశించాడు. హేళమందా నదీ తీరంలో మళ్ళీ వైభవంగా మందిర పునఃప్రతిష్ఠ చేశాడు. ఇది ఇంపార్టెంట్. ఇలాగా ఇప్పుడున్న మన భారతదేశంలో కూడా అనేకమైన దేవాలయాలు వాళ్ళు రావడం, పగలగొట్టేయడం, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం తిరిగి కట్టుకోవడం, ఇలా అనేకమైన దేవాలయాలు జరిగినాయి. అలాగని ఇంకా వాళ్ళు వదిలేయలేదు. మళ్ళీ అరబ్ సైన్యాలు మరో సేనాని అబూ ఉబైద్ నాయకత్వంలో బయలుదేరాయంట. వేగంగా వచ్చి జరంగ నగరం మీద దాడి చేశారు. ఈ రాజా రణబల్డు పాపం అప్పటికే చాలా యుద్ధాలు చేశాడు కదా, కొన్ని యుద్ధాలు చేశాడు, వాళ్ళని తరిగి కొట్టాడు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ యుద్ధం చేశాడు, మళ్ళీ యుద్ధం చేశాడు, వాళ్ళని తరిగి కొట్టాడు. చివరికి వాళ్ళు పెద్ద సైన్యంతో వచ్చి ఇతను పారిపోయేలా చేశారు. మళ్ళీ సైన్యాన్ని కూడా కొట్టుకున్నాడు, మళ్ళీ వచ్చి గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఇంకా పెద్ద సైన్యంతో వచ్చారంట. ఇన్ని వరుస పెట్టి యుద్ధాలు చేసి గాయపడి ఉన్నాడు. అయినా సైన్యాన్ని ఉత్సాహపరిచి అబూ ఉబైద్ సైన్యాన్ని మట్టి కరిపించాడు. ఎక్కడ తగ్గట్ల మనాళ్ళు మొత్తం దెబ్బలు, ఒళ్ళంతా దెబ్బలు ఉండి అనేక యుద్ధాలు చేసిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా మళ్ళా వాళ్ళందరినీ చావగొట్టాడంట. ముస్లిం సేనాని అబూ ఉబైద్ను హిందూ సైన్యాలు బంధించగా రాజా రణబల్డు మానవీయతతో చంపకుండా నిర్బంధించాడు. మళ్ళీ ఇదే పొరపాటు. అయితే ఈసారి తెలివిగా ఏం చేశాడంటే 5 లక్షల దీర్హాములు, అంటే అప్పుడు అరబ్బుల రూపాయలు అనమాట, అరబ్బులు వాళ్ళ డబ్బు రూపాయల్లో 5 లక్షల దీర్హాములు ఖలీఫా నుంచి వసూలు చేసి ఈ అబూ ఉబైద్ని విడిచిపెట్టాడంట. బతికేసే పో అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వదిలిపెట్టాడు. ముస్లింల ధనంతోనే ముస్లిం ధ్వంసం చేసిన మందిరాన్ని పునర్నిర్మాణం గావించి మళ్ళీ ఇంకో సువర్ణ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. ఇది మా విగ్రహాన్ని మీరు పట్టుకుపోతారా అని చెప్పి వాళ్ళ బంధించి, వాళ్ళ పాలకుడు ఎవడైతే ఉంటాడో వాడిని బంధించి, ఇది కావాలంటే డబ్బులు ఇచ్చి పట్టుకుపోండి అని చెప్పి 5 లక్షల దీర్హాములు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి మళ్ళీ వాళ్ళ డబ్బులతోనే మన విగ్రహాన్ని పట్టుకుపోయారు కదా, ఇప్పుడు వాళ్ళ డబ్బులతోనే మళ్ళీ ఇంకొక పెద్ద విగ్రహాన్ని, సువర్ణ విగ్రహాన్ని చేసి మళ్ళీ అదే ప్రాంతంలో పునఃప్రతిష్ఠ గావించాడంట. చూసారా, స్వరాజ్య సాధన కోసం అహోరాత్రాలు పర్వతాల్లో తిరుగుతూ అనేక సార్లు పోరాటాలు గావించిన కారణంగా విజయం ప్రాప్తించిన తరువాత దేవాలయ ప్రతిష్ఠ పునఃప్రతిష్ఠ గావించి తృప్తిగా కన్ను మూశాడు వీర రణబల్డు. చూడండి మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, చూడండి ఎన్ని యుద్ధాలు చేశారు, గాయపడ్డారు, అయినా సరే మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకొని మళ్ళీ గెలిచారు. మళ్ళీ వచ్చి వెంటనే కొడుతున్నా కూడా మళ్ళీ ఆ ఒళ్ళంతా సైన్యం కానీ రాజులు కానీ వాళ్ళ ఒళ్ళంతా దెబ్బలతో ఉన్నా కూడా మళ్ళీ గెలిచి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి, ఎరా మా విగ్రహాన్ని మీరు బంగారం విగ్రహాన్ని పట్టుకుపోతారు, ఆ డబ్బులు కట్టండి అని చెప్పి వాళ్ళతో డబ్బులు కక్కించి వాళ్ళ డబ్బులతోనే మళ్ళీ ఇంకో బంగారు విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి అలా ఆ దేవాలయం అంతా నిర్మాణం అంతా అయిన తర్వాత ఈ వరుస పెట్టి దెబ్బలు ఉన్నాయి కదా, చివరికి అలాగా ఆ దేవాలయాన్ని చూసుకుని, ఆ అమ్మవారి విగ్రహాన్ని చూసుకుని తృప్తిగా కన్ను మూసాడంట వీర రణబల్డు. ఇలాంటి వీరులు ఉన్నారు కాబట్టే భారతదేశ చరిత్ర ఈ రోజుకి కూడా ఇంత గొప్పగా ప్రపంచం అంతా చెప్తోంది. ఇలాంటి వీరుల చరిత్రలు ఇంకా మనం చెప్పుకుందాం. మన ఛానల్ వేదాంత ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవ్వడం మాత్రమే కాకుండా మన హిందువులందరికీ కూడా దీని గురించి తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రమే కాకుండా వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్.